నరేష్ గారు నమస్తే. నమస్తే మేడం. నేను ఇంత మాట్లాడుతున్నాను, ఫస్ట్ ఆయన పాట పాడిద్దాం. ఒక పాటతో. ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మా, గాలి వీడితే బూడిదయ్యటి నా దేహం ని చేతిలోని బొమ్మ. ఇన్ని రోజులు అసలు ఏమైపోయారు? ఏం లేదు మేడం, ఇంకా ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల వలన నాటక రంగంలో డాడీ గారు చనిపోయారు. ఈ రోజుల్లో చూస్తున్నారా నాటకాలు? చూస్తున్నారు మేడం, చాలా బాగా చూస్తున్నారు. ఎంత వస్తాయి డబ్బులు, ఎలా వస్తాయి అసలు? ఎలా అంటే మేడం, ఒక నాటకం ఒక నైట్ నేను పాల్గొంటే ఒక ఏ గెటప్ మీరు వేసుకునే వేషం ఏది? నేను వేసుకునే యమధర్మరాజ్ గెటప్. ఇప్పుడు ఏంటో ఒక ఆనవాయితీ అయిపోయింది, ప్రతి సినిమాలో ఒక ఫోక్ సాంగ్ వచ్చేస్తుంది. రీసెంట్ గా కుర్చీ మడత పెడతా అన్న గుంటూరు కారంలో. గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఫోక్ సింగర్ బాసంపల్లి నరేష్ ఉన్నారు. ఎంత చక్కగా వారు పాటలు పాడతారో తెలుసా? వాయిస్ వింటే అలా వినాలి అని అనిపిస్తుంది. మంచి బేస్ వాయిస్ తనది. దాంతోపాటుగా 10 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఆయన పాటలు పాడడం ప్రారంభించడం కావచ్చు, ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రకరకాల పాటల్ని తన వాయిస్లో వినిపించే ప్రయత్నం చేశారు. రీసెంట్గా గద్దరన్న యాది సభలో వారు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. చాలా ముచ్చట్లు ఉన్నాయి మాట్లాడేందుకు, అలాగే చాలా పాటలు కూడా మనకు పాడి వినిపిస్తానంటున్నారు. ఇంక లేట్ ఎందుకు, మాట్లాడేద్దామా, పాటలు కూడా విందాం. నరేష్ గారు నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం, మీరు ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. చాలా సంతోషం మీతో మాట్లాడడం, ఇలా ఇంటర్వ్యూలో కలవటం అనేది. నిజానికి ఆ సభలో విన్నప్పుడు అంటే మీ మాటలు కానీ, మీ పాట కానీ, అలాగే మీకు అవార్డు రావడం, నేషనల్ అవార్డు, నిజంగా చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాము. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఏం చెప్తారు మరి మీరు? నేను కూడా థ్యాంక్ యూ అని చెప్తా. అంతేనా? ఓకే. టెన్షన్ పడుతున్నారా కొంచెం కదా? కెమెరా ఫీల్. మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ ఇవ్వడం? అవును మేడం. అవునా? ఏం కాదు, చక్కగా మీ వాయిస్ చాలా బాగుంటుంది నిజంగా. ఇన్ని రోజులు అసలు ఏమైపోయారు? ఏం లేదు మేడం, ఇంకా ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల వలన నాటక రంగంలో డాడీ గారు చనిపోయారు. నాటకాలు వేసుకుంటూ ఇప్పుడు జీవనోపాధి నాటక రంగం నడుస్తుంది మేడం. నరేష్ గారి గురించి కూడా చెప్పాలి. వారి నాన్నగారు నాటక రంగంలో ఉన్నారు. అలా అదే జీవనాధారంగా, అదే ఇంకా వృత్తిగా కొనసాగుతూ వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు పరంపదించారో ఆ తర్వాత వీరు ఆ వృత్తిని అందిపుచ్చుకున్నారని చెప్పుకోవాలి. నాటకం ఒక వృత్తిగా వాళ్ళ జీవనంగా అలాగే కొనసాగుతూ ఉన్నారు. పాటలు మాత్రం చాలా చాలా బాగా పాడతారు. నాటకాలు వేసే వాళ్ళకి మనందరికి తెలిసిందే కదా, వాయిస్ ఓన్ వాయిసే ఉంటుంది. వాళ్ళకి సెపరేట్ గా డబ్బింగ్ చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు. అది ఇంకా పుట్టుకతోనే వస్తుంది, వాళ్ళకి ఆ రక్తంలోనే ఉంటుంది. నరేష్ గారి నేను ఎంత మాట్లాడుతున్నాను, ఫస్ట్ ఆయన పాట పాడిద్దాం. ఒక పాటతో. నేషనల్ అవార్డు వచ్చిన సాంగ్ తోటి మొదలు పెడుతున్నాం మేడం. ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మా, గాలి వీడితే బూడిదయ్యటి నా దేహం ని చేతిలోని బొమ్మ. ప్రాణం పనంగా పెట్టు కన్న తల్లిని, పంచ ప్రాణాలు నా మీద పెట్టు కున్న నాన్నని, ఆట పాటల్లో తోడుగుండే అన్నని, అల్లరు ముద్దుల బంగారు చెల్లిని. ప్రాణం ఉన్నంత వరకు వీడరానిది, ప్రాణం ఉన్నంత వరకు వీడరానిది, ప్రాణం వెళ్ళిపోతుంటే నా తోడు రానివి. ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మా, గాలి వీడితే బూడిదయ్యటి నా దేహం ని చేతిలోని బొమ్మ. సూపర్ అండి. అసలు ఈ పాటకి నేషనల్ అవార్డు వచ్చింది మేడం. గద్దరన్న స్మరించుకుంటూ యాది సభలో కాబట్టి ఈ బంధాలను ఎందుకు ఇచ్చావు బ్రహ్మ అని ఆలాపించాను మేడం. ఆ పాటకు వచ్చాది. ఈ పాట ఇంతకు ముందు ఎప్పుడన్నా పాడున్నారా? ఇంతకుముందు మిట్టపల్లి సురేందర్ అన్న రాశారు ఈ పాట. ఇప్పుడే పాడాను మేడం. గద్దరన్న యాది సభ గురించే నేర్చుకొని పాడడం జరిగింది. ఈ పాట మిట్టపల్లి గారు రాశారు. మిట్టపల్లి సురేందర్ అన్న రాశారు. అది యూట్యూబ్ లో విని పాడడం జరిగేది. మీరు పాడారు, పాటకి మీకు నేషనల్ అవార్డు రావడం జరిగేది. సభ సందర్భం అనేది కొంచెం బాధ కలిగించేది. అయినా గద్దర్ గారిని గుర్తు చేసుకోవడం అనేది గుర్తు చేసుకున్నాం కాబట్టి అది ఎన్నుకోవడం కూడా ఆ పాటను ఎన్నుకున్నాను కాబట్టి ఇచ్చారు మేడం నేషనల్. మీ గురించి చెప్పండి, ఎలా అసలు పుట్టి పెరిగిందంటే ఎక్కడ? నేను చిన్నతనం నుండి కూడా వావిలాల గ్రామం అండి.
మా గ్రామం వావిలాల, మండలం నెల్లికుదురు, జిల్లా మహబూబాద్. మహబూబాద్. చిన్నతనం నుండి కూడా 10 సంవత్సరాల వయసు నుండి కూడా నేను జానపద గీతాలు ఆలపించేవాడిని. మండల స్థాయి. నాన్నగారు ఎప్పటి నుంచి నాటకాలు? మాది పుట్టుపూర్వం నుండి డ్రామా ఆర్టిస్ట్, నాటకాలు వేసేది. ఇంతలోపు నేను 10 సంవత్సరాల నుండి కూడా జానపద గీతాలు ఆలపించేవాడిని మేడం. ఫస్ట్ మీరు పాడిన పాట గుర్తుందా? ఉన్నది మేడం. ఏం పాట? పాడతా మేడం ఇప్పుడు. అలివేలు మంగో కరుణాంతారంగా ఓయమ్మా మాయమ్మ రావే బ్రోవంగా, అలివేలు మంగో కరుణాంతారంగా ఓయమ్మ మాయమ్మ రావే బ్రోవంగా, మంగాపట్న మందు నీవు మంగామాత మంగామాత వెలసీనావే మోహనంగా మంగామాత మంగామాత, శృంగారమైన నీ రూపంబే చూసిన వారికి జన్మధన్యంబే, హమ్మారే హమ్మా హైలేసా హమ్మారే హమ్మా హైలేసా, సుందరాంగి వై మోహనాంగి వై మమ్మిల రావమ్మా చెల్ రావేలా మము బ్రోవగా రావేలా మము చూడగా, అలివేలు మంగో కరుణాంతారంగా ఓయమ్మ మాయమ్మ రావే బ్రోవంగా. భలే ఉంది అసలు, చాలా చక్కగా. ఫస్ట్ ఇదే నేర్చుకున్నారా? ఇదే పాడాను మేడం. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా బహుమతులు వచ్చాయి. ఓకే, పోటీలకు వెళ్ళి మరి చిన్నతనం నుండి కూడా ఇక నాటకాలు, డాడీ నుండి కూడా నాటక రంగంలో ఉన్నాడు కాబట్టి ఆ బ్లడ్ అలాంటిది. మీరు నాటకాలు ఇప్పటికి వేస్తున్నాను. ఇప్పటికి డాడీ చనిపోయాడు. తర్వాత ఇక నేను నాటక రంగానికి నేను వచ్చేసాను. మీ కుటుంబం, మీ వివాహం అయిందా? వివాహం అయ్యాది. ఒక కూతురు, మా భార్య పేరు మౌనిక, కూతురు పేరు సహస్ర, మా అన్నయ్య ఉన్నాడు, ఒక అక్క ఉన్నది, ఇక మమ్మీ ఉన్నది. కుటుంబం అంతా విలేజ్ లోనే ఉంటారు మేడం. అందరూ అక్కడే వావిలాలలో. ఇంకా మీకు వేరే వృత్తి ఏమైనా? మా వృత్తి ఇక నాటక రంగం. అంతేనా? అంతే, వేరే ఏం పని లేదు మేడం. మీకు ఎలా మరి జీవితం అంటే ఇక నాటకాలు ఈ రోజుల్లో చూస్తున్నారు మేడం, చాలా బాగా చూస్తున్నారు. వాళ్ళని ఆకర్షింపే విధంగా మేము మార్చుకున్నాము. ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 సాంగ్ను మేము డబ్బింగ్ గా పేరడి రాశాను మేడం నేనే. వినిపించండి. మమ్ము కరుణించే విలవేలుపు నీవేనని, నన్ను కాపాడే పరమాత్ముడ నీవేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని తెలిసి నీదు గుడి అందు చేరుకున్నాము, పరమాత్మ నన్ను బ్రోవుమా పరమేశ్వర పాలించవా, పరమాత్మ నన్ను బ్రోవుమా పరమేశ్వర పాలించవా, రావయ్యా ఓ దేవా పరమాత్మ నన్ను బ్రోవుమా పరమేశ్వర పాలించవా, నిన్ను నమ్ముకున్న మౌని చెంత చేరినావయ్యా, నిన్ను వేడుకున్న బాలునికి ముక్తినిచ్చావు, శక్తినిచ్చావు, ముక్తినిచ్చావు, చిత్ర కన్ను తెరచి మదనుణ్ణి కాచినావయ్యా, యముని శిక్షించి మార్కండుని బ్రోచినావయ్యా, బ్రోవవేమయ్యా బ్రోచినావయ్యా, నమ్మవయా మమ్ములను బ్రోవవయా మమ్ములను, దయదలచి మమ్ములను దరిచేర్చుమంటూ వేడినామయ్యా, పరమాత్మ నన్ను బ్రోవుమా పరమేశ్వర పాలించవా. చాలా బాగుంది. మీరే రాశారా? నేను రాశాను మేడం. ఎన్ని పాటలు రాశారు మీరు? పేరడి గారు 2-3 రాశాను. ఇది ప్రోగ్రామ్ లో శివుని పరమాత్మని ధ్యానించుకునే సందర్భంలో నాటక రంగంలో ఉపయోగపడుతుందని రాశాను మేడం. ఇప్పటికీ మీరు వేషాలు వేస్తున్నాను మేడం. ఏ గెటప్ మీరు వేసుకునే వేషం ఏది? నేను వేసుకునే యమధర్మరాజ్ గెటప్, మొత్తము మన సతీ సావిత్రిలో యమధర్మరాజ్ గెటప్, శివుని గెటప్, ఇలాంటి గెటప్స్ వేస్తాను మేడం. ప్రస్తుతం ఇప్పుడు మనకి బాగా నడుస్తున్నటువంటి సందర్భం అయోధ్య రామయ్య గురించి. అవును మేడం. రాముడివి ఎప్పుడైనా రామాయణంలో లవకుశలోని పద్యం ఒకసారి వినిపిస్తా మేడం. తప్పకుండా. ప్రతిదినమేను తొలుదందు పాదములందు నమస్కరించి, నీ అతిలుతమైన దీవెనలనందు చేరించు,
తదీయ భాగ్యమే గతి ఎడమాయే ఇంకెప్పుడు గాంతు భవ పద పద్మముల్ నమస్తములు చేతునమ్మా కడసారి గ్రహింపుము జానకీ సతీ జానకీ సతీ. ఇదొక పద్యం మేడం. బాగుంది చాలా. అంటే మీరు చెప్తున్నంతసేపు ఆ పద్యం పాడుతున్నంతసేపు నాకు అవే గుర్తొస్తున్నాయి. అంటే ఎంత చక్కగా మీరు ఆ నాటకం వేస్తాను కాబట్టి ముందు ఎంత ప్రాక్టీస్ ఉంటుందండి ఒక నాటకం ఇక ప్రాక్టీస్ ఒక నెల రోజులు మాత్రం ఉంటది మేడం. ఇక ఫస్ట్ నుండి మేము నాటకాలు వేసుకుంటూ వెళ్తాం కాబట్టి అలవాటు అయిపోతుంది మేడం. ప్రతిరోజు ఉంటుందా నాటకం వేయటం? లేకున్నా కానీ ఇక కాదు, మామూలుగా ఎలా ఉంటుంది? ప్రతిరోజు ఉంటది మేడం. 10 రోజులకు ఒకసారి. ఇంకా వేరే వేరే తిరునాళ్ళల్లో, జాతరల్లో, ఊర్లో, ఒక దేవాలయముల సందర్భంగా నాటకాలు వేయిస్తారు. ఇదే వృత్తి కదా? ఇదే వృత్తి. ఎంత వస్తాయి డబ్బులు? ఎలా వస్తాయి అసలు? ఎలా అంటే మేడం, ఒక నాటకం ఒక నైట్ నేను పాల్గొంటే ఒక 5,000 వస్తాయి మేడం. ఇక మిగతా వాళ్ళ టీంకు కూడా ఆ విధంగానే వస్తాయి, ఒక 10 మెంబర్స్. ఓకే, 10 మందికి అలా ఇస్తారు. ఓకే, అంటే 10 రోజులకు ఒకటేనా? అంటే 3 సార్లు వేస్తే 15,000 అంతేనా? అంతే మేడం. అది ఎలా కుటుంబానికి సరిపోతుంది? ఇక వ్యవసాయంగా కొంచెం ఇక చూసుకోవడం, తర్వాత ఇక నాటకాలు. ఆర్థికంగా ఎలా ఉంది మీ పరిస్థితి? ఇప్పుడు ఆర్థికంగా కొంచెం సెటిల్ అయిపోయింది మేడం. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, నాటకాలు వేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం. కానీ గొప్ప విషయం, మళ్ళీ నాటక రంగానికి పునర్వైభవం అని చెప్పకపోయినా కాస్త అయినా ఆదరించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తీసుకువస్తున్నాము మా యువకులు, మళ్ళీ ఆ తరాన్ని గుర్తు చేస్తున్న విధంగా. అప్పట్లో అసలు నాటక రంగం అంటే ఎంత క్రేజ్ ఉండేదండి. ఇప్పుడు అంటే సినిమాలు ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఉండేది. అప్పుడు అందరూ కూడా నాటక రంగంలో ఉన్న దిగ్గజాలే కదా మనకి సినిమా హీరోలు. అవును మేడం, చాలా అసలు మీరు అదృష్టవంతులు. ఎలా మేడం? నాటక రంగం అంటే ఇంత గొప్పగా చెప్పుకుంటాను. తెలియని వాళ్ళకేమో గానీ ఇంతమందితో మాట్లాడతాను కాబట్టి నాకు. నేను సురభి నాటకం వేసేవారితో ఒకసారి ఇంటర్వ్యూ చేశాను. నాకు అమ్మవారి గెటప్ వేశారు వాళ్ళు. ఇలా చాలా నేను పాల్గొన్నప్పుడు కూడా బాగా సంతోషం అనిపించింది, కానీ వాళ్ళు అలా ఉండిపోయారే అని బాధ అనిపించింది. తర్వాత దుర్భరమైన జీవితం అనుభవించడం కొంచెం బాధగా అనిపిస్తుంది. దాని మీదే డిపెండ్ అయ్యి ఏం పనులు చేయలేక కుల వృత్తి దాని మీద కళను నమ్ముకొని బ్రతకడం ఆ విధంగా నడుస్తుంది మేడం. అంటే ఎప్పటికైనా ఆ కళామ తల్లి ఆవిడ నమ్ముకుంటే మంచి లైఫ్ ఇస్తుంది. అవును మేడం, అది మాత్రం ఆ సరస్వతి కటాక్షం ఎప్పటికీ మన మీద ఉండాలి. దాన్నే నమ్ముకుంటున్నాం మేడం. నా జీవితం అంతా దానికే త్యాగం చేయాలని కోరుకుంటున్నాను. అవును మేడం. కొంతమంది ఉంటారు కదా మేడం, ఒక మనసు గురించి కూడా ఒక సాంగ్ పాడతా మేడం. పాడండి. మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా, మనసా నీ మర్మమేందో ఎరుగనైతి మనసా, చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకు, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకు, వెనక నుండి పొడిచె పాడు గుణము ఎందుకు, పాడు గుణము ఎందుకు, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా. చాలా బాగున్నాయి. ఎలాంటి పాటలు పాడతారు ఇంకా మీరు? అంటే జానర్స్ ఉంటాయా మేడం? సెంటిమెంట్ సాంగ్స్ అని, చలాకీ పాటలని, ఇంకా గీతాలని ఉంటాయా? ఫోక్ సాంగ్, ఇంకా రాతి బొమ్మలో సాంగ్ కూడా ఉంది మేడం, అది కూడా వినిపిస్తాండి. రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నొదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా, తెలిసుంట చెట్టంత నా కొడుకును, తెలిసుంట చెట్టంత నా కొడుకును, తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నొదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా,
పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నువ్వని మొక్కి ధీమాగా ఉన్నాను. తొలుసూరు కొడుకని ఈశ్వరా, తొలుసూరు కొడుకని ఈశ్వరా, నీ పేరు పెట్టుకుంటి శంకరా, అందుకే వేషామ ఈ శిక్షను నా కొడుకుపై నచ్చలై నని మచ్చను, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నొదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. మీకు ఎలాంటి పాటలు ఇష్టం మామూలుగా ఫోక్ సాంగ్స్ లో ఇక జానపద గీతాలు కొన్ని ఉన్నాయి మేడం, అవి కూడా ఆలపిస్తా. మీరు ఇంకెక్కడెక్కడ పాడతారు పాటలు, ఏ సందర్భాల్లో అంటే ఇక నాటక రంగంలో ఉన్నాంగా మేడం, ఇక ఫోక్ సాంగ్స్ అంటే చిన్నతనంలో ఉన్నాయి, దేశభక్తి గీయాలు, జానపద గీయాలు. ఈ సందర్భంగానే ఏదైనా వినాయక చవితి అయినప్పుడు, గణపతి పాడతారండి, గణపతి నవరాత్రులు ఏమనంటే మిగతా ఫంక్షన్స్ ఏమైనా అక్కడ మిమ్మల్ని పిలుస్తారా పాటలు పాడండి అంటే? ఈవెంట్స్ ఉండయి మేడం, అక్కడ ఈవెంట్స్ మాత్రం ఉండయి. గణపతి నవరాత్రుల్లో నన్ను పాల్గొనమంటారు, గణపతి సాంగ్ నేను ఆలపిస్తా. అలా అంటే ఆ సందర్భాన్ని బట్టి పాటలు పాడతాను. పాడండి, ఇంకేమేం పాటలు పాడతాం? ఓ గణనాదయ్యా నిన్ను బ్రోవగ వేగమే రావయ్యా, ఓ గణనాదయ్యా పార్వతి నందనరారా, మా పాప విమోచన గోరా, పార్వతి నందనారారా, ఓ శంకర తనయారారా, శ్రీ విఘ్నరాజమము బ్రోవా, శంకర తనయారారా, ఓ లంబోదరా, ఓ లంబోదరా, శ్రీ విఘ్నరాజ గజముల నేలే గణపతి నీవయ్యా, ఓ గణనాదయ్యా మము బ్రోవగ వేగమే రావయ్యా, ఓ గణనాదయ్యా. ఇలా సందర్భాన్ని బట్టి పాటలు పాడతాం మేడం. మీ ఇంట్లో ఏమంటారు మరి ఇలా పాటలు పాడుతున్నప్పుడు? చాలా మెచ్చుకుంటారు, పిల్లలు మంచిగా, పిల్లలు కానీ మా అన్నయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా మమ్మీ బాగా ప్రోత్సహిస్తుంది. ఇంకా నువ్వు ముందుకెళ్ళాలి, ఇంకా వెళ్ళిపోవాలి, మంచిగా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు మంచి స్నేహితులుగా ఉన్నారా ఎవరైనా మేడం? ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు కావచ్చు, ఫోక్ సాంగ్స్ ఇప్పుడు ఎంత ఫేమస్ అయ్యాయి. అవును మేడం, అవును. సో ఇలా పాటలు పాడేవాళ్ళు ఎవరైనా మీకు స్నేహితులు ఉన్నారా? మొన్న ఫోక్ స్టూడియోలో పాడిన చిరంజీవి, 3 విన్నర్ ఆకుల చిరంజీవి, ఆయన కూడా కొంచెం టచ్ లోనే ఉంటాడు మేడం. అవును మేడం. మీరు హైదరాబాద్ వస్తూ ఉంటారా ఎప్పుడైనా? వస్తా. ఇప్పటి నుండి రప్పియాలి ప్రేక్షక దేవుళ్ళందరూ, సుమన్ టీవీ ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా మంచి అభిమానించాలి. మేడం ఇంతకు ముందు వచ్చిన సందర్భం ఏం లేదు మేడం, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. మన సుమన్ టీవీ ప్రేక్షకులు ఆదరించాలి తప్పకుండా. టాలెంట్ ఉంటే ఎవరైనా ఎప్పుడైనా అవును మేడం ఆదరిస్తారు. అవును మేడం. ఇంకొకటి ఏంటంటే మీరు ఇన్ని రోజులు తెర మీద కనిపించకపోవడానికి కారణం ఏంటి? మేము నాటక రంగంలో ఉన్నాను కదా మేడం, ఇక ఫోక్ సాంగ్స్ కంటిన్యూ చేస్తున్నా అప్పుడప్పుడు, ఇక నాటక రంగంలో ఉన్నా. ఇప్పుడు రాజన్న మూవీ సాంగ్ కూడా పాడతా, ఇప్పుడు మూవీ సాంగ్స్ కూడా వస్తాయి. సో అన్ని పాటలు పాడతారు? అన్ని పాటలు. ఇప్పుడు కొన్ని ఫోక్ సాంగ్స్ ఏంటంటే కొంచెం సరదాగా ఉంటాయి కదా, బావా మరదళ్ళు, భార్యాభర్తలు, ఇలాంటివి, అది కూడా పాడతా మేడం. పాడండి. రావే సంచిత బోదాము సంబాద్రికి, రావే సంచిత బోదాము, వయసుదాని వాణి సైసాలేవ నన్ను, వయసుదాని వాణి సైసాలేవ నన్ను, పైసా మీదేమన్నా భ్రమగలిగి ఉన్నావా, రావే పోదము సంచీత సంబాద్రికి, రావే పోదము సంచీత, అద్దాల మేడాలలో లక్ష్మీదేవి ముద్దుగా ఉంచేదను, అద్దాల మేడలో ముద్దుగా ఉంచకుంటే మొగధీరుడవుగావుగా, మోహనరంగా మొగధీరుడవుగావుగా, రావే పోదము సంచీత సంబాద్రికి, రావే పోదము సంచీత.
నైస్, భలే సరదాగా ఉంటాయి కదా. ఇంకా అవును. ఉన్నాయా ఆ, ఇలాంటి ఇంకా ఉన్నాయి మేడం. యూట్యూబ్ ఛానల్ లలిత స్టూడియోలో కూడా నేను ఫోక్ సాంగ్ పాడినా మేడం. ఓకే, ఏం పాట పాడారు? ఎలిపాయసిగా మీద ఎండిది సిక్కుడు బుల్ల, ఎలిపాయసిగా మీద ఎండిది సిక్కుడు బుల్ల, బారానా బంతి పువ్వమ్మో తెనుగోళ్ళగున్నాదురుగా, బారానా బంతి పువ్వమ్మో తెనుగోళ్ళగున్నాదురుగా, అమ్మలేదు దురుగా నీ కయ్యలేడు దురుగా, అమ్మలేడు దురుగా నీ కయ్యలేడు దురుగా, అత్తరాసి సాలెక్కడియ తెనుగోళ్ళగున్నాదురుగా, అత్తరాసి సాలెక్కడియ తెనుగోళ్ళగున్న దురుగా. ఇది యూట్యూబ్ లో ఉన్నాయండి పాటలు, అర్థమేంటి? ఇది ఒక తెనుగోళ్ళ గురించి, ఒక అమ్మలేడు అయ్యలేడు మరి నీకు అత్తరి సీసాలు ఎక్కడ వచ్చినాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఒక సందర్భంతో ఒక ఆయన పాడే సందర్భం మేడం. బాగున్నాయి, ఇలా సరదా సరదా పాటలు భలే ఉంటాయి కదా. ఫోక్ సాంగ్స్ లో ఎక్కువ ఉంటాయి. ఫోక్ సాంగ్స్ లో ఎక్కువ ఉంటాయి మేడం. ఇంకా ఎలాంటి ఇక మూవీ సాంగ్స్ కూడా పాడతాయి మేడం. పాడండి. కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయెనమ్మ నీ గూడు, కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు, రాబంధుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతక గలవమ్మా, ఎగిరిపోవయాడికైనా కోయిలమ్మా, ఎలా ఎలా ఈడ బ్రతకగలవమ్మా, ఎగిరిపోవయాడికైనా కోయిలమ్మా. ఈ విధంగా కూడా భలే ఉన్నాయి పాటలు. అంటే డీప్ మీనింగ్ ఉంటాయి, మీనింగ్ ఉంటాయి మేడం. అర్థం ఉంటుంది, మనం మనసు పెట్టి వింటే అవన్నీ అర్థమైపోతాయి మేడం. ఇంకా పాటల్లో అలా లీనమైపోవచ్చు. మీకు అసలు ఎలా వాయిస్ ని ఎలా కాపాడుకుంటారు? ఎందుకంటే వాయిస్ తోనే పని. అవును మేడం. నాటకరంగం అంటే అవును మేడం. ఎంత వేషం వేసుకున్నా గొంతు అనేది చాలా ముఖ్యం కదా. ఎలా మీరు కాపాడుకుంటారు? ఇక ఎలా ఏం లేదు మేడం, సాధారణంగా కూల్ వాటర్ తాగకుండా, ఓకే అది కామన్, తాగరు. ఇంకా చింతకాయ పులుసు తాగకుండా, ఓకే ఇలాంటి పులుపు వస్తువులు వాడకుండా తీసుకోకుండా, ఆ రోజు కూల్ వాటర్ కూడా తాగకుండా ఆ రోజంతా పాలు. మీరు ఏదైనా వేషం వేస్తారు, ఇప్పుడు శివుడు అని చెప్పారు, యమధర్మరాజు, శివుడు ఇలాంటి వేసినప్పుడు అంటే దేవుని పాత్ర లాంటివి అవునవును, ఆ రోజు నిష్టగా ఉండాలి మేడం. నిష్టగా ఆ రోజంతా ఉపవాస దీక్షతోటి ఆ క్యారెక్టర్ లోకి మునిగిపోయి చెయ్యాలి మేడం. అట్లయితేనే కొంచెం ఆ క్యారెక్టర్ పండుతుంది మేడం. ఆ విధంగానే నిశ్చలంగా ఉంటున్నాం ఇప్పుడు. ఆ విధంగా ఉన్నాం అదే ఫాలో అవుతూ నాన్నగారి కాంచెలు కూడా ఆ విధంగానే ఉండేవాడు. అంటే దేవుడిది ఏదైనా వేషం వేస్తే నిష్టగా ఉండాలి మేడం. ఉపవాసం ఉంటారు, ఏం తీసుకో ఏం లేదు మేడం. ఇక అయిపోయిన తర్వాతనే అంత ఆ విధంగా. ఎన్ని రోజులు పడుతుంది ఒకటి ప్రాక్టీస్? ఎన్ని రోజులు చేస్తారు? ప్రాక్టీస్ చేయాలంటే ఒక 5 days పడుతుంది మేడం. 5 days పడుతుంది. కొత్త కొత్త నాటకాలు ఏమన్నా వచ్చినప్పుడు 5 days పడుతుంది మేడం. ఇక వేసేటి అయితే కంటిన్యూగా అలవాటు అవుతుంది కదా, వేస్తాం. ఏ వయసు నుంచి ఏ వయసు వాళ్ళు ఉన్నారు మీ దగ్గర? మా దాంట్లో ఉన్నాము మేడం. ఇక మా మామయ్య వయసు ఒక 50 సంవత్సరాలు, మా అన్నయ్య ఒక 35, 40, 25 కూడా ఉన్నారు మేడం. ఎవరెవరు మిమ్మల్ని అడుగుతారు మాకు ఇలాంటి నాటకం కావాలి ఇప్పుడు అని చెప్పి? ఎవరు అడుగుతారు? వినాయక చవితిలో గానీ, జాతరలో గానీ చైర్మన్స్ ఉంటారు కదా మేడం, వాళ్ళు మనకు కాల్ చేసి చెప్పడం జరుగుతుంది. మేము ఇక స్కూల్లో ఏదైనా అకేషన్ అయినా కానీ నన్ను పిలుస్తారు మేడం, నేను తప్పకుండా వెళ్తా, అక్కడ సాంగ్ పాడతా. ఎప్పుడైనా ఏదైనా నెలలో అసలు ఒక్కటి కూడా నాటకం వేయడానికి అవకాశం రాకుండా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? ఇక బాధపడడం అంటే నాటకాన్ని నమ్ముకున్నాం కాబట్టి బాధపడకుంటూ ఉన్నాం మేడం. కొన్ని సిచ్యువేషన్లో బాధ వచ్చేసి అది, కాకపోతే ఏ మనిషికైనా వస్తుందిలే కానీ అని జీర్ణించుకున్నాం. ఎందుకంటే ఇష్టమైన కాబట్టి, కళారంగం ఇష్టం కాబట్టి కష్టమైన భరించాం. ఎన్ని వచ్చినా సరే ఇంకా భరించాలి, తప్పదు కదా. ఇప్పుడు గద్దరని సభ అక్కడి దాకా ఎలా వెళ్ళారు మీరు? అలా ఎలా వెళ్ళానంటే మేడం, ఇంకా వేరే స్నేహితులు ఉన్నారు, వాళ్ళు నా సాంగ్స్ షేర్ చేశారు. సింగర్స్ అందరినీ అక్కడికి ఆహ్వానించారు. ఆ సభలో చాలా మంది సింగర్ పాల్గొన్నారు. నేను అర్థవంతమైన పాట ఆగిపోయే గుండెకి ఎందుకన్న సందర్భంలో నేను తీసుకున్నాను. దాన్ని వాళ్ళు గమనించి నేషనల్ అవార్డు ఇవ్వడం. అంటే ఒక నేషనల్ అవార్డు సభలో స్మరించుకుంటూ ఆయన ఈ సాంగ్స్ పాడడం జరిగేది. అందరూ పాడారు కానీ ఇక ఆయన గుర్తు చేసుకుంటూ నేను ఈ సాంగ్ పాడాను మేడం. చాలా
పాట. అంటే మీ వాయిస్ చాలా బాగుంది, అది మేడం, thank you. వరం అంతే ఇంకా మీకు. ఇప్పుడు సినిమాలు చూసి ప్రతి సినిమాలో ఒక ఫోక్ సాంగ్ చూస్తున్నాం కదా, అవును మేడం. అవన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చాలా బాగున్నాయి. ఈ జనరేషన్ ఇప్పటి జనరేషన్ కి అందించేలాగున్నారు అవును, డైరెక్టర్స్ వాళ్ళు కూడా తెలుస్తున్నాయి చక్కగా folk చాలా songs చాలా లో. బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటో ఒక ఆనవాయితీ అయిపోయింది, ప్రతి సినిమాలో ఒక ఫోక్ సాంగ్ వచ్చేస్తుంది. రీసెంట్ గా కుర్చీ మడత పెడతా అన్న గుంటూరు కారంలో అది కూడా ఫోక్ సాంగ్. ఫోక్ సాంగ్ అంటే అయిపోయింది. అప్పుడు ట్రెండింగ్ లో ఏది ఉంటే అది అదే అయిపోతుంది మేడం. అలా దాని అనుగుణంగా మనం కూడా పోవాలి కదా. ట్రెండ్ కి తగ్గట్టుగా ఉండాలి. అందుకనే నేను కూడా ఆలోచిస్తున్నా మేడం అలాంటి ఏమన్నా కొత్త కొత్త పాటలు ఏమైనా ఉన్నాయా వేరే వాళ్ళు వీళ్ళు పాడింది కాకుండా? మీరు కొత్త పాటలు అంటే ఇప్పుడు నేను పాడిన సాంగ్స్ 2 ఎల్లిపాయసిక మీద రావేసించుతో అవి నా సేకరణ సాంగ్ మేడం. అవి నా ఓన్ సాంగ్స్. ఇక కొత్త సాంగ్స్ అంటే ఇంకోటి మన అందమైన వెన్నెలలో మోహన్ బాబు సాంగ్ ఉన్నది కదా, అసెంబ్లీ రౌడీలో, దాన్ని నేను పేరడిగా శివుని మీద రాసుకున్నాను మేడం. అమ్మో, ఏదో వినిపించండి. కైలాస శిఖరములోన చల్లనైన దేవుడవై ఉత్తమైన భక్తులకెప్పుడు ముక్తినిచ్చే దాతవు నీవై కరుణతోడా దరికి చేరి కావు మనచు మ్రొక్కేదా సరి గరి గ పద స పదాస గరి సదస గరి సదస గరి సదస గంగమ్మను తలపైన గౌరమ్మను ఎదపైన ఇద్దరిని ఏలుచున్న రుద్రమూర్తివి నీవేరా గంగమ్మను తలపైన గౌరమ్మను ఎదపైన ఇద్దరిని ఏలుచున్న రుద్రమూర్తివి నీవేరా భక్తులాము నిన్ను చేరి భజనలెన్నో చేశాము భక్తులాము నిన్ను చేరి భజనలెన్నో చేశాము మా ముక్తి కొరకు నిన్ను వేడి మా శక్తినే కోల్పోయాము ఆదిదేవుడా మమ్మ ధరించరా ఆదిదేవుడా మమ్మ ధరించరా నీవు లేక నిద్ర లేక వేచి వేచి ఉన్నాము సరి గరి గ పదాస పదాస గరి సదస గరి సదస గరి సదస. అసలు ఎక్కడ ఒక ట్యూన్ కూడా తప్పిపోకుండా యాజ్ ఇట్ ఈజ్ అసలు భలే రాసుకుంటున్నారు మీరు. ఇష్టమా రాయడం? పేరడిగా మన శివుని సంబంధించినట్టు రాసా మేడం. ఎందుకంటే దాంట్లో శివపురాణం చెప్పినప్పుడు దాంట్లో ఒక భక్తుడు ధ్యానించుకుంటూ పోయే సందర్భంలో గద్దర్ గారి పాటలు పాడతారా ఏమైనా? గద్దర్ అంటే గద్దర్ యాది సభలో పాడాం మేడం. అదొకటి కాకుండా గద్దరన ఇంకా ఏవి పాడతారు ఫోక్ సాంగ్స్? ఇంకా వేరే ఫోక్ సాంగ్స్ అంటే ఇంకొకటి ఉన్నది మేడం, పాడతాం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నాడో చీకటాయలే నీకిది తెల్లవారని రేయమ్మా కలికి మా చిలుక పాడకే నిన్నటి నీ రాగం రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నాడో చీకటాయలే. అనిపిస్తుంది పాట విన్నప్పుడు. అవును మేడం. ఫోక్ సాంగ్ ఏదైనా పాడండి. ఫోక్ సాంగ్ కూడా ఉంది మేడం, పాడండి. పాడు. జానపదమే నా ప్రాణపదము పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము జానపదమే నా ప్రాణపదము పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము కల్పితాము కానే కాదు లేనిదేమి రాయలేదు కల్పితాము కానే కాదు లేనిదేమి రాయలేదు ఈ జిల్లా తల్లి పల్లె మాత ఈ జిల్లా తల్లి పల్లె మాత అనుభవించి రాసినాను జానపదమే నా ప్రాణపదము పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము. చాలా బాగా పాడతారు. మీ డ్రీమ్ ఏంటి అసలు? నెక్స్ట్ ఏం చేద్దామని నరేష్ గారు? ఏం చేద్దామని మేడం, మూవీలో సాంగ్కి అవకాశం రావాలని, ఇప్పుడు ముందుగా శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలని అదొక గోల్ ఉంది మేడం. అవును మేడం.
తప్పకుండా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది ఉండాలి మేడం. ఉంటుంది ఖచ్చితంగా. అవును మేడం. చాలా సంతోషం, అడిగిన వెంటనే చాలా పాటలు పాడి వినిపించారు. ఓకే సో మేడం, మరొకసారి కంగ్రాచులేషన్స్. అలాగే మీకు మంచి అవకాశం రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను, కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, ఆల్రెడీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంలో ఉంటే కనుక నరేష్ గారు చాలా చక్కగా పాడుతున్నారండి. మంచి వాయిస్, అందులోనూ వారికి నాటకరంగ అనుభవం కూడా ఉంది. సో ఆ వాయిస్ సస్టైన్ చేయటం కానీ, చక్కగా పాడడం కానీ, ఆ బేస్ వాయిస్ ఇవన్నీ వారి సొంతం. సో పాటలు పాడడం మీరు విన్నారు కదా. వీళ్ళు ఎవరైనా మంచి అవకాశం ఇద్దాం అనుకుంటే కనుక నరేష్ గారికి ఒక మంచి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి సుమన్ టీవీ తరపు నుంచి గీతాంజలికి ఇది నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఇలా అడిగినప్పుడు చాలా మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు మీరు, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్. సో మరొకసారి నా విన్నపం, నరేష్ గారు చాలా చక్కగా పాడుతూ ఉన్నారు. ఇక్కడ మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఆయన వావిలాల వారి గ్రామం. ఇప్పుడు చాలా తక్కువ హైదరాబాద్ వచ్చిన సందర్భం కూడా ఇలా తెలియాలి ఇంకొంతమందికి ఇంత చక్కటి వాయిస్ ఉందని చెప్పి అని వారి కోరిక. ఇప్పటికీ నాటక రంగం అదే వృత్తి మీద వారు డిపెండ్ అయి ఉన్నారు. లేదు వారి టాలెంట్ ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ఇలా ఇంటర్వ్యూ చేశాను. మీకు గనక వారి వాయిస్ నచ్చింది అంటే గనక ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. నేనైతే రిక్వెస్ట్ చేశాను. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు వెయిట్ చేశారు. ఓకే ఓకే మేడం, ఓకే మేడం, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే మేడం, ఓకే మేడం, ఓకే పాటలు పాడడం. కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ తల్లి గారిని, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా. ఓకే మేడం, నమస్తే. ఓకే మేడం.